విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠం దీక్షకు సిద్ధం కండి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ పాఠాన్ని తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనకి చదవండి, ఆలోచించి చెప్పండి. మనకి ఒక కరపత్రాన్ని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. కింద మనకి ప్రశ్నలు కూడా ఇచ్చారు. కరపత్రం దేని గురించో చూద్దాం, ప్రశ్నలకు జవాబులు చెప్పే విధంగా కూడా మనం ఆలోచిద్దాం. ఇది కరపత్రం. కరపత్రంలో మొదటగా స్వచ్ఛతలో చరిద్దాం, స్వచ్ఛతకే శ్రమిద్దాం, స్వచ్ఛతలో చరిద్దాం, స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి. ఈ యొక్క శీర్షిక కరపత్రం అనగానే దేని గురించి తెలియజేస్తున్నామో కరపత్రంలో శీర్షిక చూడగానే మనకి విషయం అర్థం అవ్వాలన్నమాట. స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి అనేటటువంటి శీర్షికను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత ఎవరికి రాశారో స్పష్టంగా ప్రియమైన విద్యార్థులు అంటే విద్యార్థులకి ఇది రాస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే సంబోధన, అంటే ఎవరికి అది చేరాలో వారి సంబోధన సూటిగా ఉండాలి ఇక్కడ కరపత్రంలో. అదొక రూల్. దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు తెలిసిందే. ప్రజల బాధ్యత రాహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే. మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. రానున్న రోజులలో భారతావని పరిశుభ్ర భారతంగా పరిఢవిల్లాలని కోరుకుందాం. మరి ఎవరు రాశారు? ఇక్కడ ప్రచురణకర్త పేరు, ముద్రించిన తేదీ ఇవన్నీ కూడా కరపత్రంలో ఉండాలి. చాలా చిన్నగా ఉండాలి కరపత్రం. ఇక్కడ ముద్రించిన వాళ్ళు ఎవరు? వైద్య ఆరోగ్య శాఖ వారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వైద్యులు, ఆరోగ్య శాఖకు చెందిన వాళ్ళు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముద్రించినటువంటి కరపత్రం ఇది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోదీ గారు ప్రవేశపెట్టడం మనందరికీ తెలుసు. అంటే మనమే కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్వచ్ఛ భారత్ని ఒక మహా ఉద్యమం లాగా, ఒక దీక్షలాగా చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం. మన పాఠశాలలో కూడా వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరు మీద మన గ్రౌండ్లో ఉన్న చెత్త చెదారం, పిచ్చి మొక్కలు ఇవన్నీ గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసుకోవడం, క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకోవడం, మన చుట్టూ ఉన్న పరిసరాలు పాఠశాలలోనే కాదు, మన ఇంట్లోనే కాదు, మనం ఎక్కడున్నా మన చుట్టూ ఒక స్వచ్ఛత, ఒక పరిశుభ్రతను పాటించాలనే విషయాన్ని విద్యార్థి దశలోనే వాళ్ళకు ఒక దీక్షలాగా మొదలు పెట్టాలన్నది ఈ యొక్క అంతరార్థం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద. ప్రతి ఒక్కరూ నాది మనది అని అనుకున్నప్పుడే, మనం ఏదైనా సరే అది మనదగా అనుకున్నప్పుడే దాన్ని మనం చేయగలుగుతాం. కాబట్టి విద్యార్థులుగా, సమాజంలో ఒక మనుషులుగా మనందరిది ఇది ఒక బాధ్యత. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ విహారయాత్రలకు వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, ఎక్కడ జాతరలకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, మనం ఎక్కడున్నా మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా చూసుకోవడం మన బాధ్యత. తెలియలేని వాళ్ళకి చెప్పి చైతన్యపరచాలి, మనతోనే అది ప్రారంభించాలి. ఇది విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రశ్నలు చూడండి. ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూసారా? ఇలాంటి పత్రాలు మరి ఇలా ఒక ఉద్దేశం మీద, ఒక కార్యక్రమం గురించి సందేశాన్ని ఇస్తూ మీకు చేతికి ఎవరైనా పత్రాలు ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఎక్కడ చూసినా ప్రతి సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ రాయితీల గురించి కానీ, పాలసీస్ గురించి కానీ, వాళ్ళ స్పెషల్ క్వాలిటీస్ గురించి కానీ, ఫీచర్స్ గురించి కానీ చిన్న చిన్న ప్యాంప్లెట్స్ అనేది కరపత్రాలుగా ముద్రించి ఇవ్వడం పరిపాటి అయిపోయింది. ఇటువంటి పత్రాలు మాల్స్ దగ్గర, పార్కుల దగ్గర మనం నిత్యం ఎక్కువగా చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్లో కూడా పెట్టిస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఇట్లా పంచిపెట్టే పత్రాలను ఏమంటారు? ఇలా చేతులకు ఇచ్చే పత్రాలను ఏమంటారు? ఇలా పంచిపెట్టే పత్రాలను కరపత్రాలు అంటారు. కరము అంటే చెయ్యి, అంటే చేతితో పంచిస్తారు కాబట్టి కరపత్రాలని దీనికి పేరు వచ్చింది. వీటిని ఎందుకు పంచిపెడతారు? ఆలోచించండి. ఎందుకు అలా ఇస్తూ ఉంటారు అంటే సమాజంలో వారికి విషయ పరిజ్ఞానం కోసం తక్కువ సమయంలో ఎక్కువ మందికి తెలియపరచడానికి పంచిపెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ సంస్థ గురించి అనేక మందికి, వాళ్ళ యొక్క ఫీచర్స్ గురించి తక్కువ సమయంలో ఎక్కువ మందికి ప్రచారం అయ్యే విధంగా ఈ యొక్క కరపత్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశం. పాఠం నేపథ్యం ఉద్దేశం తెలుసుకునే ముందు ఈ పాఠం చదివిన తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి అయ్యే సామర్థ్యాలు ఏంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థులు కఠిన పదాలు, కొత్త పదాలను గీత గీసి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత మన యొక్క తెలంగాణ ఏ విధంగా సాకారమైంది, ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ వెనుక ఎంతమంది రక్తాన్ని చిందించారో చరిత్రను, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన అధినేతల గురించి, మరి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తుల గురించి, ఈ యొక్క ఉద్యమంలో విద్యార్థుల యొక్క పాత్ర ఎంత పతాక స్థాయిని చేరిందో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఒక జాతి గౌరవం కొరకు, ఒక జాతి చరిత్రను సృష్టించడం కోసం, మన హక్కులను మనం సాధించుకోవడం కోసం ఏ విధంగా పోరాడాలో తెలుసుకుంటారు. అహింసా మార్గంలో మరి హింసాత్మకంగా ఉద్యమం చేసి ఎందుకు సాధించుకోలేకపోయారు, అహింసా మార్గంలో గాంధీ గారి అహింసా మార్గంలో ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాకారం చేసుకున్నారో విద్యార్థులు అర్థం చేసుకొని నాయకుని యొక్క లక్షణాలు ఏంటో ఈ పాఠం ద్వారా తెలుసుకోగలుగుతారు. ఒక నాయకుడు, ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడైనా, ఏదైనా ఒక పనికి ముందుండి నడిపించే నాయకుడైతే ఆ నాయకుడి లక్షణాలు ముందు ఎలా ఉండాలి, ఏదైనా ఒకటి సాకారం అవ్వాలి అంటే ఆ వెనుకున్న వ్యక్తులు ఆ యొక్క నాయకుడిని నమ్మాలి అంటే ఆ నాయకుడు నిస్వార్థంగా పనిచేసేవాడై ఉండాలి. అలాంటి లక్షణాలన్నీ తెలుసుకొని మరి భవిష్యత్తులో వాళ్ళు కూడా కాబోయే నాయకులైతే కనుక ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మరి పోరాడి సాధించుకోవాలో తెలుసుకోగలుగుతారు. ఇంకా కరపత్రం యొక్క లక్షణాలు తెలుసుకుంటారు. సాహిత్య ప్రక్రియలో కరపత్రం కూడా ఒక ప్రక్రియ. కరపత్రానికి ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటి, కరపత్రానికి ఉండేటటువంటి రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని సొంతగా ఏదైనా వాళ్ళు కూడా మరి హరితహారం గురించి కానీ, స్వచ్ఛ భారత్ గురించి కానీ, ఏదైనా ఒక విషయం మీద ప్రజల్లో చైతన్యాన్ని, మూఢనమ్మకాలు తొలగించడం గురించి కానీ చైతన్యాన్ని కలిగించే విధంగా సొంతగా కరపత్రాన్ని ఏ విధంగా రాయాలో నేర్చుకోగలుగుతారు. పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశం. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. చిహ్నము అంటే గుర్తు, గీత గీయండి. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారం అయింది. సాకారము అంటే ఫలించింది, లభించింది, గీత గీయండి. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలయ్యింది. 1969 గీత గీయండి. నిన్నటి ఉద్యమం అంటే ఏంటి, 2011లో ప్రారంభమై 2009, 2011, 2014 వరకు కూడా తెలంగాణ ఉద్యమాలు ఉధృతంగా జరిగాయి. మనందరికీ తెలుసు ఈ విషయం. అప్పుడు జరిగిన ఉద్యమం వల్లే మనకు తెలంగాణ రాష్ట్రం సాకారం కాలేదు. దానికి ముందు 1969లో 68 నుంచే ఇది ప్రారంభమైనట్లుగా ఇక్కడ మనకి తెలుపుతూ ఉన్నారు. ఆనాటి ఉద్యమ తీరు తెన్నులను తెలపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి 1968, 69లో జరిగిన అప్పటి నుంచి ప్రారంభమైన ఉద్యమాలు ఉద్రిక్తత ఏ విధంగా జరిగిందో పిల్లలకు తెలియచేయడం, మరి చరిత్ర గురించి పాఠ్య పుస్తకాల్లో నమోదు చేసి పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తేనే భావి తరాలకు మన చరిత్ర గురించి తెలుస్తుంది. లేదు అంటే అప్పుడు ఎలా ఉండేదో, అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు పరిపాలన ఎలా ఉండేదో, మనకి జరిగిన అన్యాయాలు ఏంటో భావి తరాల వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడు అందుకే ప్రభుత్వం వాళ్ళు చరిత్ర గురించి, మన యొక్క జాతి గురించి, ముందు జరిగిన విషయాల గురించి తరువాతి తరం వారికి తెలియాలన్న ఉద్దేశంతో పాఠ్యభాగాల్లో పొందుపరచడం జరుగుతుంది. తర్వాత కరపత్రం యొక్క స్వరూప స్వభావాలు, దాని ఆకారం ఎలా ఉంటుంది, దాని స్వభావాలు ఎలా ఉంటాయి, పిల్లలకి విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఇది ఒక ప్రక్రియ. మన సాహిత్య ప్రక్రియలో కరపత్రం కూడా ఒక ప్రక్రియ. గీత గీయండి. ఒక వ్యక్తి గాని, సంస్థ గాని ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్ని ఆంగ్లంలో ప్యాంప్లెట్ అంటారు, అంటే ఇంగ్లీష్లో ప్యాంప్లెట్ అంటారు దీన్ని. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు, 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఆ పుస్తకం నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం.
1969లో ఉద్యమాలు జరిగేటప్పుడు ఆ దీక్షకు సిద్ధం కావాలని ప్రజల్లో చైతన్యాన్ని కలుగు చేస్తూ ఆ ఉద్యమ నాయకులు ముద్రించినటువంటి కరపత్రాల్లోంచి ఒక కరపత్రం మనకి పాఠంగా ఇవ్వడం జరిగింది. సో పాఠం మొత్తం మనకి కరపత్రం రూపంలో ఉంది. కాబట్టి ఏ విధంగా ప్రారంభించాలి, ఏ విధంగా ముగించాలి, మరి కరపత్రాలు ఏ ఏ విషయాలు పొందుపరచాలి, ఇవన్నీ కూడా విద్యార్థులు పాఠం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అసలు ఈ కరపత్రం అనేది ఆంగ్లేయులు మనల్ని పరిపాలించక ముందు కరపత్రాలు మన దేశంలో లేవు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాతే మొట్టమొదటిగా వాళ్ళ ద్వారానే ఈ ప్యాంప్లెట్ అనేది, కరపత్రం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచే కరపత్రాలు వాడడం మొదలు పెట్టారు. మరి ఈ కరపత్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయో మీకు తెలియాలి. కరపత్రాలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రభుత్వం వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్ కిట్ అని, తర్వాత ఆరోగ్య శాఖ వారు ప్రకటించే కరపత్రాలు ఉంటాయి. హరితహారాల గురించి, స్వచ్ఛ భారత్ల గురించి, మూఢనమ్మకాల గురించి, ఇలా ప్రజల్లో చైతన్యాన్ని కలుగు చేస్తూ చేయి కలపాలి, అందరం భాగస్వాములు కావాలి అని తెలుపుతూ కరపత్రాలు ఉంటాయి. సామాజిక అంశాలు గల కరపత్రాలు ఉంటాయి. ఇంకా బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ పాలసీస్ గురించి తెలియజేస్తూ కరపత్రాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు. రాయితీల గురించి మహిళా మండలి వాళ్ళు, ప్రైవేట్ సంస్థల వారు, రాజకీయానికి సంబంధించిన ప్యాంప్లెట్స్, మా ఓటుకే గుర్తు వేయండి, మీరు మమ్మల్ని గెలిపిస్తే ఇవి ఎలా ఉంటాయి, ఇలా కరపత్రాలు చిన్నగా ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు. అయితే కరపత్రము అంటే చేతితో ఇస్తారు కాబట్టి కరపత్రం, తర్వాత అరిచేతిలో సరిపోయేటంత పత్రం ఉంటే కరపత్రం అని అంటారు. కానీ ఈరోజు రేపు కరపత్రాలు అనేవి చాలా రకరకాల వివిధ ఆకారాల్లో, సైజుల్లో పెద్దగా కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కువగా ప్రచారానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ కరపత్రాన్ని. ఇలా రకరకాల కరపత్రాలు ఉంటాయి. అయితే కరపత్రంలో ముఖ్యంగా మనకి చూడగానే శీర్షిక అర్థం కావాలి, విషయం శీర్షిక అంటే హెడ్డింగ్, అది దేనికోసమో హెడ్డింగ్ ఉండాలి, సూటిగా ఉండాలి, డైరెక్ట్గా ఎవరికి చేరాలో వారి సంబోధన సూటిగా ఉండాలి. అందులో సూక్తులు కానీ, సామెతలు కానీ, పదబంధాలు, జాతీయాలు ఇవన్నీ వివరిస్తూ విషయాన్ని చాలా క్లుప్తంగా, అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా ఉండేటట్టుగా సులభమైన శైలిలో కరపత్రాన్ని రచించాలి. తర్వాత మనం ఇచ్చే సందేశం ఏంటో సూక్ష్మంగా, సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అక్షరాల సైజు అందరికీ అర్థమయ్యేటట్టుగా కొంచెం పెద్ద అక్షరాలు ఉండాలి. చదవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా. కరపత్రం ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. అంటే అరిచేతిలో ఇమిడేట అంతగా కొంచెం చిన్న సైజు ఉంటే మంచిది. ముఖ్యంగా చివర ప్రచురణకర్త పేరు, ముద్రించిన తేదీ ఖచ్చితంగా వాటిల్లో కరపత్రం కింద మనం రాయాల్సి ఉంటుంది. ఈ సూచనలు గుర్తుపెట్టుకొని విద్యార్థులు కరపత్రాన్ని సొంతగా రాయడానికి ప్రయత్నం చేయాలి. ప్రవేశిక. దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన, అణచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు 1969లో చేసిన ఉద్యమం అనేది హింసాత్మకంగా ఉంది కాబట్టి ఈసారి మనం చేసే ఉద్యమం చాలా శాంతియుతంగా, గాంధీజీ మార్గంలో అహింసాయుతంగా మనం చేద్దాము అని వాళ్ళు ఉద్దేశించుకొని 1969లో ఏ విధంగా జరిగిందో కరపత్రాల రూపంలో ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఈ పాఠంలో ముఖ్యాంశాలు ఏమేమి ఉంటాయంటే, ఈ యొక్క సామూహిక ఉపవాస దీక్షలకు పిలుపునివ్వడం, శాంతియుతంగా ఉద్యమం సాగడం, బాపూజీ పేరుతో బతికే ఘనులు అంటే బడాబాబులు భుక్తి మార్గం పట్టారనడం, దేశంలోని అంగుళం కూడా రక్తంతో కన్నీటితో తడిసి ముద్దయింది, ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారనడం, ప్రజల అభిప్రాయానికి మన్నన లేకపోవడం, అహింసా విధానం పట్ల విద్యార్థులు, యువత పెడముఖం పట్టడం, అక్టోబర్ 10 నుండి విద్యార్థి నాయకుల నిరాహార దీక్ష, ఇంకా ఇలా చాలా విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా అందుకే గాంధీజీ బాటలో ప్రజాసమితి నడుస్తుంది. గాంధీజీ బాటలో మనం అహింస మార్గంలోనే మనం సంపాదించుకుందామని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. కేంద్రం తెలంగాణలోని తీవ్ర పరిస్థితి గుర్తించాలి. ముఖ్యంగా వీళ్ళ నినాదాలు ఏంటంటే, మన బాధ, మన పరిస్థితి కేంద్రం వాళ్ళు గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమ్మతిని కేంద్రం మనకి డిక్లేర్ చేయాలి. మనకి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఇస్తున్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఇవి వీళ్ళ అంశాలు.
దీక్షకు సిద్ధం కండి. ఇది శీర్షిక. అంటే స్పష్టంగా ఉందో చూడండి. మనం చేయబోయే ఈ యొక్క దీక్ష మీరందరూ కూడా భాగస్వాములే. రండి, కదలి రండి, దీక్షకు సిద్ధం కండి శీర్షిక. అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి, మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజాసమితి ఆదేశాలను అందచేసింది. తెలంగాణ ప్రజా సమితి అని ఆ ప్రజా సమితిని ఏర్పాటు చేశారు మర్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో. వాళ్ళు ఇలా చెప్పారనమాట. గత 9 నెలల నుండి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమం కొనసాగుతున్నా అర్థం చేసుకోలేని సువేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు. యువశక్తులు అంటే యువకుల్లో ఎప్పుడూ ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. యువకులు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అది మంచి మార్గంలో నడిస్తే మంచి చేస్తారు సమాజానికి. అదే ఈ టెర్రరిస్టులు, ఈ మావోయిస్టులు వాళ్ళ ఆవేశానికి రూపం దాల్చుకుంటే వాళ్ళు చెడు మార్గం వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కాబట్టి యువతల్ని మంచి ఉపదేశాలను ఇస్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపించి సమాజానికి, దేశానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. యువత అనేటటువంటిది ఒక శక్తి. దేశానికి వాళ్ళు మూల స్తంభాలు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు యువశక్తులు, ఇలా ఎన్ని రోజులు ఇలా శాంతియుతంగా చేస్తూ వాళ్ళేమో దిగి రావట్లేదు. ఈ శాంతియుతంగా జరుగుతున్నామని చెప్తున్నారు, ఇదేమో జరగట్లేదని వీళ్ళు విముఖతను వ్యక్తపరిచారు. అప్పుడు కూడా స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ గారు కూడా గాంధీజీ మార్గాన్ని వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే యువ రక్తం అనేది ఆవేశాన్ని, కోపోద్రేకాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మార్గం వేరైన మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. బాపూజీ పేరును బ్రతుకుతున్న ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు. బాపూజీ అంటే ఎవరు? గాంధీజీ పేరును బ్రతుకుతున్న ఈ బడాబాబులంతా, బడా మనుషులు అంటే పెద్ద మనుషులు, భక్తి మార్గం వదిలేశారు, భుక్తి మార్గాన్ని భుక్తి అంటే భోజనం అనమాట. భుక్తి మార్గం వెతుకుతున్నా అంటే బాగా సంపాదించుకోవాలి, లంచాలు తీసుకోవాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలనే మార్గమే ఎన్నుకుంటున్నారు. ఆయన అహర్నిశల ఆరాటము తీరిన ఆవేదనగానే మిగిలిపోయినది. ఒక చోట మత కల్లోలము, వేరొక చోట హత్యలు, మరొక చోట కాల్పులు. ఇది మన బ్రతుకు. దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది. ఇందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కు పాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయినారు. స్వేచ్ఛ కరువైంది. తమ బానిస బంధాలను త్రెంచుకొని ఆత్మగౌరవం కాపాడుకోవడానికి తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. వేలాది యువకులు అంగవిహీనులైనారు. లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడి కారాగారంలో బంధింపబడినారు. అయినా బ్రహ్మరాక్షసుల పాలనలో సత్యాగ్రహాలకు, పికెటింగులకు, ధర్నాలకు విలువ లేకుండా పోతున్నది. తన ఉపవాస దీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రాచరకం నడుస్తున్నది. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు. గాంధీజీ ఎంతో శ్రమపడి మనకి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఇప్పుడు లంచాలతో నిండిపోయింది. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇక్కడ చూడండి అందుకే మన పికెటింగ్లు అంటే ఏంటి? నిరోధన, లేదు అంటే చేస్తున్న పని పద్ధతిని శాంతియుతంగా చెప్పడం పికెటింగ్ అంటే. ఇక్కడ నిరసన అంటే తిరస్కరించడం. ఇలా మనం ఎన్ని సమరం అంటే యుద్ధం, ఇలా ఎన్ని చేసినా ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు వేలాది మంది యువకులు అంగవిహీనులయ్యారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సత్యాగ్రహ సమరం అంటే యుద్ధం. ఎంతో మంది కారాగారాలకు వెళుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం అంతా ఏమైపోతుంది? మత కల్లోలాలు, హత్యలు, కాల్పులు. ఇది మన తెలంగాణ రాష్ట్రం. ఎటు చూసిన రక్తం చిందిస్తూ ఉంది. అల్లకల్లోలంగా ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు మన తెలంగాణ రాష్ట్రం మనకి సాకారం అవ్వాలి అని ప్రతి ఒక్కరిలో కూడా నరనరాల ఆవేశంతో నిండిపోయారనమాట. మన ఈ శాంతియుత విప్లవాన్ని అంచనా వేయడంలో పొరపాటు జరుగుతున్నది. ప్రశాంత గంభీర జలధిలోని ప్రళయాల పరిశీలన జరగటం లేదు. ప్రజాభిప్రాయానికి మన్నన జరగటం లేదు. ప్రజా ప్లస్ అభిప్రాయం, ప్రజాభిప్రాయం, ఇలాంటి వ్యాకరణ అంశాలు వచ్చినప్పుడు గీతలు గీసుకోండి.
బ్రహ్మరాక్షసులు ఇలాంటి పదాలు వాడారు చూడండి. బ్రహ్మరాక్షసులు, గీత గీసుకోండి. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది అన్నది ఒకటి. ప్రబోధాలు, తిలోదకాలు. తిలోదకాలు అంటే వదిలివేయడం అన్నమాట. అహర్నిశము అంటే రాత్రింబగళ్ళు. ఇలా ఈ కొత్త కొత్త పదాలన్నీ కూడా. సుబేదారులు, సభకు అధికారి లేదంటే సేనలో ఒక అధికారిని సుబేదారులు అంటారు. బడా మనుషులు అంటే పెద్ద మనుషులు. ఇలాంటివన్నీ మీరు గీతలు గీసుకోండి. రోజు రోజుకు దారుణ హింసాకాండ, రక్తపాతం తెలంగాణ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. కోప ప్లస్ ఉద్రిక్తత, కోపోద్రిక్తత. యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది. ఏ ఎండకా గొడుగు పట్టే శాసన సభ్యులపైన కోపం పేరుకుంటున్నది. ఏ ఎండకా గొడుగు పెట్టడం, సొంత వాక్యాలు ఇస్తుంటారు, అండర్లైన్ చేయండి. అంటే ఏంటి? గోడ మీద పిల్లి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఏంటి? సందర్భాన్ని బట్టి, మన అవసరాలను బట్టి మనం మారిపోతూ ఉంటాం అనమాట. మన అవసరాలను బట్టి ఏదో ఒక పార్టీలో కలిసి, అప్పటి వరకు శత్రువులు అనుకున్న వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. అంటే రాజకీయ పార్టీల వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ప్రజలను మోసం చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. యువత, విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్ని జ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదే పదే హెచ్చరిస్తున్న ముఠా రాజకీయాల కుళ్ళులో కేరింతలాడుతున్న ఈ స్వార్థపరులకు అర్థం కావటం లేదు. అందుకే ఈ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించటం లేదు. అహింసాయుతంగానే మనం చెయ్యాలి ఉద్యమం అని చెప్తూ ఉంటే యువత మాత్రం దానికి అంగీకరించటం లేదు. మనం ఎంత నెమ్మదిగా చేస్తూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళు దిగి రావట్లేదు. మనం ఎందుకు అహింసాయుతంగా చెయ్యాలి? హింస, మారణకాండ హింసలు సృష్టిస్తే త్వరగా మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తారని యువత ఆవేశంతో అంటున్న మాటలు అవి. అందుకే ఈ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించటం లేదు. నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వారి హృదయాలను కలిచివేస్తున్న మాట వాస్తవమే. వాస్తవం అంటే నిజం. కానీ గాంధీ శత జయంతి సంవత్సరంలో వారి విధానాలు, ఆచరణలు, శత జయంతి అంటే 100వ పుట్టినరోజు, గీత గీసుకోండి. శతము అంటే 100, శత అంటే 100, శత జయంతి అంటే గాంధీజీకి 100 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పుట్టినరోజుకి విధానాల ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలి. సత్య హింసల ద్వారా పరప్రభుత్వాన్ని పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాసురాకాశ ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి అని వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, మనం ఈ కాసు రాకాసి అంటే డబ్బు దెయ్యం. కాసులు అంటే డబ్బు కదా, రాకాసి అంటే దెయ్యం. కాసు రాకాసి అంటే డబ్బు దెయ్యం లాంటి పరప్రభుత్వాన్ని మనం ఆంగ్లేయులనే ఓడించి వెనుతిరిగి పంపించాం. మనం స్వాతంత్ర పోరాటం చేసి అహింస పద్ధతిలో. ఇప్పుడు వీళ్ళను కూడా ఈ ప్రభుత్వాన్ని మనం పడదొయ్యాలి. పడదోసి మన తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్నా కలలు ఫలించి తీరుతాయి అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఎకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనకుంటే అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి నాయకుడు ప్రకటించినాడు. ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమ్మతి అంటే అంగీకారం. గాంధీజీ శత జయంతి పేరును చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం ప్రజాసమితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి. జాతి పితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉపవాస దీక్ష. సామూహిక అంటే అందరం కలిసి ఉపవాసాలుండి దీక్ష చేద్దాం, సాధించుకుందాం, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని పిలుపునిస్తున్నారు. అక్టోబర్ 2న ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇదివరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మన ఆకలి మంటల జ్వాలలో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి. న్యాయం చేకూరాలి, ధర్మం వర్ధిల్లాలి, సత్యమేవ జయతే. తెలంగాణ ప్రజా సమితి విద్యార్థి కార్యాచరణ సమితి వరంగల్. ఎక్కడి నుంచి ఇది ప్రచురించారు? వరంగల్లో. ఏ రోజు? 30/9/1969లో ప్రచురించినటువంటి కరపత్రం ఇది. అంటే మరి తెలంగాణ ఉద్యమం అనేది 2011-14 వరకు జరిగినదే మనకు తెలుసు. ఈ తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదు, 1969 నుంచే ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అసలు ఎందుకు ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమము అంటే, మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ మన బ్రిటిష్
మనకి స్వాతంత్రం వచ్చేసరికి ఇక్కడ నిజాం పరిపాలిస్తూ ఉన్నాడు. యావత్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ, మన పొరుగు రాష్ట్రాలందరికీ స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్రం చేకూరలేదు. నిజాం చేతిలో ఇదొక సంస్థానంగా ఉంది. నిజాము మనకి విడుదల ఇవ్వలేదు. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ యొక్క నిజాం రాజు లొంగిపోయిన తర్వాత మనల్ని ఈ యొక్క తెలంగాణకు నిజాం పరిపాలన నుంచి విడుదల దొరికింది. ఆ తర్వాత ఇది కొన్ని నెలల పాటు ప్రత్యేక రాష్ట్రంగా, హైదరాబాద్ రాష్ట్రంగా బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కలిపి ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది జరిగింది. 1956లో ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం అనేది జరిగింది. అయితే అంతకు ముందు నుంచే ఇక్కడ నిజాం పరిపాలించేటప్పటి నుంచే ముల్కీ హక్కులు అనేవి ఇక్కడ ఉంటూ ఉండే. ముల్కీ హక్కులు, ముల్కీ నిబంధనలు అంటే ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ స్వస్థానాల్లో ఉండే వాళ్ళకు మాత్రమే ఉండాలి అనేటటువంటి నియమం. అయితే ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక రాష్ట్రంగా ఎప్పుడైతే చేశారో అంతవరకు ఒక సంస్థానంగా వెలుగొందినటువంటి తెలంగాణ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక భాగం అయిపోవడం వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఈ ప్రాంతం వాళ్ళు తట్టుకోలేకపోయారు. అప్పుడు ముల్కీ నిబంధనల హక్కు అనేది రూల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అనేది వాళ్ళు తట్టుకోలేక మొట్టమొదటిగా ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. 1969లో అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారంటే, ఇల్లందుకు చెందిన రామదాసు పాల్వంచ ధర్మల్ స్టేషన్లో ఆంధ్రులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించాడు ఆయన. ఆ తర్వాత 1969 జనవరి 9న రవీంద్ర అనే విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఇంకా అక్కడి నుంచి ఆందోళనలు తెలంగాణ జిల్లా అంతటా పాకింది. తర్వాత మర్రిచెన్నారెడ్డి కాంగ్రెస్ నాయకునిగా ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారు. అలా ప్రారంభమైనటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముల్కీ విధానాన్ని అమలుపరచకపోవడం వల్ల ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరి 1969 మే 25న మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రసంగం తెలంగాణ వారిలో ఉద్రేకాలు రేపింది. ఇంకా అక్కడి నుంచి సత్యాగ్రహాలు ప్రారంభమయ్యాయి. ఆ సత్యాగ్రహం చేసిన ఖైదీలను లాఠీచార్జ్ చేయడం, కాల్పులు చేయడం ఇలా జరిగాయి. వాటిల్లో ఆ యొక్క ఉద్యమ పోరాటాల్లో ఎంతో మంది బలిదానం అయ్యారు. హత్యలు, కాల్పులు, ఉద్యమంలో 369 మంది చనిపోతే 57 మంది మాత్రమే చనిపోయినట్లుగా ప్రకటించడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు. ప్రతి అంగుళం రక్తంతో, కన్నీటితో తడిచిపోయింది. అయితే అందుకు ఈ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్న సందర్భంలో మెల్లమెల్లగా ఉద్యమం అనేది తగ్గుముఖం పట్టింది. గ్రామీణులు, వ్యవసాయ విద్యార్థులు వీళ్ళంతా కూడా ఉద్యమంలో స్తబ్దత ఏర్పడింది. ఉద్యమం వాయిదా వేస్తున్నట్లు, మళ్ళీ జనవరి 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంకా తర్వాత ఆ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లు అయిపోయింది. రాజకీయ నాయకుల ఎత్తులకు పై ఎత్తుల మధ్య ఉద్యమం తీవ్రత అలా తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. ఇందిరాగాంధీ గారు వచ్చి విద్యార్థి సంఘానికి, తెలంగాణ ప్రజా సమితి వాళ్ళకి మళ్ళీ వాటి మీద వేరొక నిర్ణయాలు తీసుకొని ఆ కోపాన్ని చల్లార్చి ముల్కీ నిబంధనలకు కొన్ని రూల్స్ అనేవి ఇచ్చి ఒప్పించి ఆమె ఉద్యమాన్ని అలా అప్పటికి చల్లార్చింది. అయితే ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా మళ్ళీ ఈ మలివిడత ఉద్యమం ఎప్పుడు 2011లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తరువాత ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందనమాట. దీనికి అధ్యక్షుడు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంతకు ముందు తొలి దశలో జరిగిన ఉద్యమానికి మర్రిచెన్నారెడ్డి గారు అధ్యక్షత వహించారు. కానీ అది సక్సెస్ కాలేకపోయింది. కానీ 2009 నుంచి 2011లోంచి ఉద్రిక్తమైనటువంటి మలివిడత ఉద్యమం అనేది విజయవంతమైంది. ఎందుకు అంటే ఇది అహింసాయుత పద్ధతిలో
గాంధీజీ గారి మార్గంలో ఈ ఉద్యమాన్ని మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష చేశారు ఆయన. దీనికి తోడు ప్రొఫెసర్ కోదండరామ గారు ఆయన సేవలు ఎనలేనివి. ఈ యొక్క తెలంగాణ ఉద్యమ రూపకర్త అని అతన్ని చెప్పొచ్చు, ప్రణాళికలు రూపకర్త అని కోదండరామ గారిని, ప్రొఫెసర్ జయశంకర్ రావు గారిని చెప్పొచ్చు. కోదండరామ గారు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలను వీళ్ళు నడిపించారు. తర్వాత సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, వీటిల్లో చెప్పుకోదగినవి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన మారి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క దీక్షా దివస్, ఈ యొక్క కేసీఆర్ గారు దీక్షా దివస్ ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో భాగంగా అధినేత, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మన తొలి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు చేసిన నిరవధిక నిరాహార దీక్ష 2009 నవంబర్ 29న ప్రారంభించి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాతే 11 రోజుల తర్వాత ఈ దీక్షను విరమించడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్న సమయంలో ప్రజలు నిరసనలు, బంధులు ఇంకా వెల్లువెత్తి 4.5 కోట్ల మంది ఒక్కటయ్యి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసేసరికి డిసెంబర్ 4న కేసీఆర్ గారు మీడియాతో తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకుంటే నా శవయాత్ర అని అతను ప్రకటించిన తర్వాత రోజు రోజు కేంద్రంలో భయం మొదలై ప్రజల్లో ఈ ఉద్యమాలు, నిరసనలు ఇంకా పెరిగిపోవడాన్ని వాళ్ళు ఇంకా చూసి మొత్తానికి వాళ్ళు ఎన్నో మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళంతా మాట్లాడుకుని మొత్తానికి డిసెంబర్ 11న సోనియా గాంధీ నిర్ణయం చొప్పున చిదంబరం గారు మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది పనులు ప్రారంభమయ్యాయని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈయన ఈ యొక్క నిరవధిక సమ్మె దీక్ష అనేది, నిరాహార దీక్ష విరమించడం జరిగింది. ఇలా ఇన్ని పద్ధతుల్లో, ఇన్ని మార్గాలలో, ఇంతమంది రక్తారుణ అర్పణలతో రక్తం చిందించడాన్ని, ఎంతమంది విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పది. ఈ యొక్క తొలి మలి ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పది. తర్వాత ప్రజలంతా కూడా ఒక్కటై ఏకతాటిలో నడిపించగలిగారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇంతమంది పాల్గొని ఈ యొక్క తెలంగాణ మలి దశలో జరిగినటువంటి ఉద్యమాన్ని సక్సెస్ చేసి మనకి తెలంగాణ రాష్ట్రం, మనకి సొంత రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేశారు. అప్పుడు మళ్ళీ తొలి దశలో ఉన్న ఉద్యమం ఏ విధంగా జరిగింది, మరి రాజకీయ నాయకుల స్వార్థ నిర్ణయాలేంటి, ఎందుకు అప్పుడు సాకారం కాలేదు, మరి ఇప్పుడు ఎందుకు సాకారం అయిందో విద్యార్థుల్లో ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా ఈ యొక్క కరపత్ర రూపంలో మనకి పాఠాన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకునేటప్పుడు మరి ఆ ఉద్యమాలు ఎలా జరగాలి, నాయకుడు అనేవాడి లక్షణాలు ఎలా ఉండాలి, ఉద్యమాలు ఎప్పుడూ కూడా ఏ విధంగా జరగాలి,